హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో శనగపప్పుతో గ్యారప్పాలు ఈజీగా అండ్ క్రిస్పీగా ఎలా చేసుకోవాలో చూద్దాం. 1 kg బియ్యం పిండికి 1/2 కిలో శనగపప్పును తీసుకొని అది 4 గంటలు నానబెట్టుకోవాలి. ఇంకా 1/2 కిలో పల్లీలని వేయించుకొని పెట్టుకోవాలి. మిక్సీ జార్లో ధనియాలు, జీలకర్ర వేసుకొని పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా అదే పౌడర్లో ఎల్లిపాయలు వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొన్ని లవంగాలు వేసుకొని 5-6 పచ్చిమిర్చిని ముక్కలుగా చేసుకొని వేసుకొని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా నువ్వులను కూడా 1/2 kg తీసుకొని బియ్యం పిండిలో ఈ పల్లీలని, నువ్వులని, నానబెట్టుకున్న పప్పును వేసుకొని అన్నీ కలుపుకోవాలి. తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. మీరు తినే కారాన్ని తగినట్టుగా వేసుకోండి. కారం వేసుకొని కలుపుకున్న తర్వాత అందులో 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి. సాల్ట్ కూడా మీకు తగినంత వేసుకోండి. నేను 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. మళ్ళీ పిండిని కలుపుకొని అందులో కరివేపాకుని ముక్కలుగా చేసుకొని అందులో వేసుకొని మిక్సీ చేసిన పేస్ట్ని కూడా ఇందులో వేసుకొని మళ్ళీ మొత్తం పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొన్నిగా వాటర్ వేసుకుంటూ ముద్దలాగా కలుపుకోవాలి. తర్వాత గారెలు ఒత్తడానికి చిన్న ఉండలుగా చేసుకోవాలి. ప్రెస్సింగ్ మిషన్ పైన కవర్ పెట్టుకొని దానిపైన నూనె రాసుకొని ఈ ఉండల్ని పెట్టుకొని అప్పల్లాగా ఒత్తుకొని కార్నర్స్ని రౌండ్గా సెట్ చేసుకొని మధ్యలో హోల్ని చేసుకొని కవర్ పైన వేసుకోవాలి. ఇలా ప్రెస్సింగ్ మిషన్ లేకపోతే చేత్తోనే కవర్ పైన రౌండ్గా అప్పలాగా ఒత్తుకొని హోల్ చేసుకొని కవర్ పైన కానీ క్లాత్ పైన కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కుడు పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని అది వేడయ్యాక ఈ గ్యారప్పాలని అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ గ్యారప్పాలని 15 డేస్ పైనే స్టోర్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా ఈజీ రెసిపీ. తెలంగాణలో చేసుకునే శనగపప్పు గ్యారప్పాలు. మీరు ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.